फर्स्ट मैच भी हम लोग जीत गए, फर्स्ट मैच भी हम लोग का ही था, बट वो बनी भाई के ओवर में बहुत रन आ गए। वो उसी ने मारा था, मारा भी उसी ने, दिया भी। वो ओवर में अगर नहीं आता ना तो टफ होता था, हो सकता था। तेजा गाड़ी का भी एक ओवर था उसके बाद। फोर सिंगल गेटे विनिल యశ్వంత్ రెగ్యులర్ మన యశ్వంత్ క్యాప్టెన్ ఏ టీం కంటే ఫినిక్స్ క్యాప్టెన్ వస్తాడు వస్తా అన్నాడు, ఊరికి వెళ్తున్నాను రెగ్యులర్గా వస్తాడు, మంచి ప్లేయర్ ఆల్రౌండ్ బాగా కొడుతాడు బ్యాట్. మీరు ఆడతారు బయట అదే టెన్నిస్ ఓపెన్ గ్రౌండ్ పిలుస్తారు కొంతమంది కానీ నేను వెళ్ళను బ్రో. ఎవడో ఇప్పుడు అయ్యా బయటకు ఇప్పుడు ఈవినింగ్ 9 ఇంట్లో అన్నట్టు ఉంటుంది, అందరూ హ్యాపీ చేసినట్టు సరదాగా వెళ్ళిపోయి కూడుకుంటే ఇది బెటర్ అని అనిపిస్తుంది. అది ప్రయాణం ఓపెన్ క్రికెట్లో అంత ఆడి ఏదో సరదాగా కాదు, చాలా ఫ్రెండ్స్ కూర్చోరు. నోపు కాదు యాక్చువల్లీ, అతను చాలా ఫ్రెండ్గా వచ్చింది. సరే ఎంపైర్ ఏంటి నోబాలా ఫ్రీట్ అరే డూ అండ్ డైరా రే, ఓడిపోతే పరుగు పోతారా జానీగా, ఓడిపోతే అసలు పంపడప్రా అసలు వాట్ వికెట్ రా రే. అరే ఇది వచ్చిందిరా, రికార్డ్ అయింది ఇది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఓవర్ బుమ్రా ఇటు వచ్చే చెప్తా, నువ్వు రెస్ట్ తీసుకోదా. లేదు ఇక్కడ టీమ్ డగ్అవుట్ బౌండరీలో డిస్కషన్ ఉంటుంది, అన్ని కూల్ చేయాలి. ఇప్పుడు డూ అండ్ డై కదా, అరే నీకే ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ వస్తుంది కానీ 100% నువ్వు వచ్చేస్తుంది ప్లేయర్ ఆఫ్ ది సీరీస్, కానీ నువ్వు కానీ గెలిపి లేకపోతే పరువు గౌరవ దరిద్రం ఉంటుంది. నీ ఫోన్ ఓపెన్ చేస్తే వస్తుంది, నీ ఫోన్లో కనిపిస్తుంది, ఇది నీ డిస్టర్బ్ చేయలేదు, ఇది మనోడు ఫోన్లో వస్తుందా అడుగుదాం. వద్దులేరా ఆల్తో ఎందుకు చెప్తే నువ్వు నోపిచ్చేసి ఫ్రీట్ ఏం కాదు మణికంట బౌలింగ్. లెవెన్ ఫర్ రన్. ఇది వికెట్ అయితే అసలు ఎక్సలెంట్ వచ్చింది రా వికెట్ అయితే. మనోడు పవన్ కూడా సర్ప్రైజ్ అయ్యాడు, అంటే ఏంటి ఇంత మంచి ప్లేయర్ ఎక్కువ ఎందుకు రావట్లేదు అన్నాడు. నేను చెప్పా లేదు మనోడు అడుగుతుంది అంటే రా తేజ నువ్వు వస్తే కానీ జనాలకి అర్థం కావట్లేదు. వీళ్ళంతా కొత్త ప్లేయర్స్ బాగా యంగ్, మన నెక్స్ట్ టోర్నమెంట్లో రెడీగా ఉన్నారు, అంతా టోర్నమెంట్ అంతా ఇది చేస్తే రెడీగా ఉన్నారు.
4 అంటే కెప్టెన్ ఇష్టం విత్డ్రా చేసుకుంటున్నా విత్డ్రానా లేదు విత్డ్రా లేదు అరే అరే విత్డ్రానా లేదు అవుట్ అది అది యాక్చువల్లీ అవుట్ అది అరే వెళ్తుంది అవుట్ నేనే एक बार कैप्टन कैप्टन यू वांट टू अपील दैट अरे मनोड़े ఇటు ఇటు లాస్ట్ బాల్ ఒక మైక్ ఉంటే బాగుంటుంది చిన్న పోర్టబుల్ మైక్ కొనాలా అది చిన్నది వస్తుంది మైక్ తో సహా వస్తుంది తీసుకోమంటావా మైక్ కూడా ఉందా తీసుకురావచ్చు బ్రో అట్లాంటి అంటే నీకు మ్యాచ్ కన్స్ట్రక్షన్ ఇస్తుంది దాంట్లో తీసుకురా బ్రో సరదాగా మన కామెంటరీ చేద్దాం నెక్స్ట్ ఓవర్ ఎవరు అంతా ఇదే రస్తూ బాల్ ఇప్పుడు అర్థం చేసి సరిపోతుంది అర్థం చేసి సిల్లర్ 13 for 1 2.1 net ఏ లాస్ట్ మీరు అప్పీల్ చేస్తున్నారా ఫస్ట్ వార్నింగ్ ఇవ్వండి వార్నింగ్ ఇవ్వండి out next batsman over ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఓవర్ అరే 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 అతను నెక్స్ట్ ఓవర్ ఇరా ఏం లేదు నేను నెక్స్ట్ ఓవర్ ఇవా ఏం లేదు ఇందాక రాంగ్ వేసాను అతనిది ఇందాక అతను బాల్ పట్టుకుంటే అతను వేస్తున్నాడని అనుకున్నా నేను ఇప్పుడు మార్చాలి కదా మార్చలే బ్రో నెక్స్ట్ వేరే పేరే స్కోర్ 13 ఓవర్ 3 overs 21 సారీ నేను ఐదాక సాయి అది ఎవరన్నా బౌలింగ్ ఆఫ్ కట్ స్లో చేస్తుంటే టెంప్ట్ అయిపోతుంది నించో అరే అవుడాను ఎందుకు బ్రో మాని గుర్తు చేసినాను ఏరండి గైడ్ చేసిన ఆట అవుట్ అవుతుంది గైడ్ చేసిన ఆట అందుకనే నీ ప్లేయర్స్ తీసుకురావద్దండి క్యాచ్ పెడతా ఇంకాడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ कौन है 1 मिनट
వెంకటేష్ వెయిట్ అండ్ ప్లే స్లోగా వస్తుంది. తెలుసా నీకు? ఆడతారు బాగా ఓకే బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ బాగా చేస్తారు. రన్ 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 అటు రంగోజీ ఎందుకు అంత ఆనందంగా ఉందా? అడిగి దాని అంత ఆనందంగా ఫోర్ బాల్స్ 3 balls. ఇప్పుడు డాట్ కదా 4 balls. అన్నా నేను ఇవ్వకుంటే చూసి చెప్తానన్నా. పర్వాలేదు. అవుట్ వెంకటేష్ కదా. అదే ఏలేదు ఇగేళ్ళు ఇచ్చేదన్నారు. ఫీల్డర్ త్రో ఎవరు బ్రో? నువ్వే కదా త్రో వేసింది. వాడు ఎప్పుడు రెడీ ఉండడు. సరే వేస్తారా మీకు? నాకేయన్నా నేను వేసేదంతా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ బన్నీ 1 more ball. అరే అరే ఇద్దరు ఒకే ఆటోలో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అభిజిత్ ఏం అభిజిత్ కదా. ఓవర్ ఎవరు? వైడే కదా. అరే వెంకటేష్ లైట్ తీసుకోవాలి. కాదులే మరి ఆగిపోవాలి. నువ్వే కావాలని వచ్చేసాడు. నువ్వు ఆగిపోవాలి. ఆగిపోయాను అనుకో 2 రోజులు ఏడుస్తాడు. వైడ్ కదా. ఎందుకు అది గేమ్లో కావాలి. లేదా ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ లోనే తీసేయాలి. 23 for 5. నైస్ షాట్ బ్రో, నైస్ షాట్. నేను అమౌంట్ కూడా ఫుల్ తీసుకోండి. నేను చెప్తాను. పవన్ కుమార్ కదా, వెంకటేష్ కదా ఈ టీంలో రారా ఫీల్ ఈసారి నేను యాక్చువల్లీ కొంచెం లేట్ వచ్చా. నేను ఎప్పుడు ఎర్లీగా వస్తాను. లాస్ట్ 4 balls 3 balls. సారీ సార్, నేను ఇద్దరు ఒరే దెంగించుకుని దరిద్రంగా ఉంటుందిరా నిజంగా. నువ్వు లాస్ట్ బాల్. కమాన్ 1 more 6. కృష్ణ నువ్వు కూడా అవుతా? ఎట్లా అవుతా? క్యాచ్ ఫస్ట్ తోసిపట్టాడుగా. సేమ్ స్లో వస్తుంది, కొరత బన్నీ ఓవర్. ఎవరు నెక్స్ట్ ఓవర్? సేమ్ అంటే నా తర్వాత వచ్చాడు, మళ్ళీ స్లో బాల్ వేసాడు, మళ్ళీ నా అలాగే బాగుంటుంది. క్యాచ్ లాగ్ అని ఇచ్చాను, లాంగ్ ఆఫ్ ఇచ్చాను అంతే. 28 for 5 overs. Still you have almost 7 overs. Come on, 7 or 70.
టార్గెట్ 99. Very good, very great bowling, Bumrah. But the 4 is very bad. బ్యాట్స్మెన్ ఇంట్లో కూర్చోవాలి అయితే. ఫీల్డింగ్ బాగా చేశారు కదా వెంకటేష్ గారు. अन्ना 2 और विकेट है ना Wicket, we have 3 more wickets, 4 more wickets. एक मिनट సింగిల్ అన్న లాస్ట్ బాల్ స్టార్ట్ అయిపోయింది. Nice shot, bro. Nice shot. కాదరా గబక్కన ఉత్తుకుంది అది. ఉత్తుకున్నా కూడా అది 6 మీద ఒత్తుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరు బౌలర్ ఎవరు ఎంత కొట్టాడు? కరెక్ట్. ఇప్పుడు డాట్ ఫస్ట్ బాల్, ఓకే సెకండ్ బాల్ ఏమైంది? బాల్ 6 థర్డ్ బాల్ డాట్. ఆడు చెప్తాడు మనకి ప్రదీప్. అక్కడ టైం ఎంత? 16 minutes. అయితే ఓకే ఇన్నింగ్స్. అవట్లేదా? అవుతుంది. అవుట్. అవుట్ ఇస్తే ఏంటన్నా పరిస్థితి? అంతే అందరూ ఆవిడ కానీ ఆవిడ అవుట్ ఇస్తే వెంకటేష్ నెక్స్ట్ టైం ఛానల్ నేను నీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. ఫస్ట్ బాల్స్ అన్న ఫస్ట్ బాల్స్ పైకి వచ్చిందిరా పట్టచ్చు అది ఓవర్ చేయి. అది పట్టకూడదు అంటున్నావా? అదే ఫస్ట్ బాల్స్ ప్రవీణ్ చేపెట్టాను. అరే ఏంట్రా ఇది బ్యాటింగ్ పిచ్ చేసి బౌలింగ్ పిచ్ చేయండి నేను స్కోర్లు కొట్టలేదు. ఓవర్. అరే బుమ్రా నువ్వు చేస్తున్నావు, ఎవరు కూర్చున్నారు? పార్టీ అస్పోస్ పార్టీ 630 ఎవరు బాల్ ఎక్కువైనాయి. స్లో ఇచ్చారు. ఏంటి బౌలింగ్ లేరా? అమన్ భాయ్ కెప్టెన్సీ ఎలా ఉంది? కెప్టెన్సీ బౌలింగ్ నేను క్యాచ్ ఎవరు ఎప్పుడు డైలాగ్ ఇచ్చారు? నెక్స్ట్ మ్యాచ్ టోర్నమెంట్ లో ఈ పొజిషన్ నేర్చుకో. నేను టోర్నమెంట్ లో నాటి ఇట్లా పెట్టాలి. లేదు అది అరే షార్ట్ సిక్స్ నైస్ షాట్. సింపుల్ క్యాచ్ సింపుల్ క్యాచ్ గ్రూప్ లింక్ అవసరం. వినీల్ పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ లాస్ట్ డబల్ 1260. ప్రదీప్ బ్రో నా గ్రూప్ లింక్ ఒకసారి షేర్ చేయి. గ్రూప్ లింక్ ఒకసారి షేర్ చేయి. నా నైట్ ఏం చేయాలి? గ్రూప్ లింక్ మన గ్రూప్ లింక్ ఒకసారి షేర్ చేయాలి. అమెరికా రేపు కాదు బుమ్రా పట్టాడు కదా. ఉంది బుమ్రా ఉంది. బుమ్రా అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వికెట్ కాన్ డాట్ గణేష్ డాట్. లాస్ట్ బాల్ ప్రవీణ్ ఫరాన్ పెట్టాడు గ్రూప్ లింక్ యాడ్ చేయండి. బాల్ ఆపాడు తాగకుండా తగిలితే కదా. లే బ్రో అమ్మా లేదు తీ
బ్రో ఆపరా, అది వెళ్తున్నాడు బ్రో. నో బ్రో, అది బ్రో రన్అట్ కొట్టాడంట, బ్రోకి తగిలింది, ఆపేసాడంట. కాదు కాదు, నో నో. అమ్మాయి ఎలా ఉన్నారేంట్రా మీరు వచ్చి చండాలం అసలు. ఏంటో ఎలా ఎలా గెలుస్తారు వీళ్ళందరినీ దాంట్లో పెట్టవచ్చు నువ్వు, పవన్ ని, వినీల్ ని, జానీని. చెప్పరా చెప్పు. స్కోర్ ఎంత? అరౌండ్ 40, 35 to 40. స్కోర్ ఎంత? 40. కనీసం ఇంకా కావాలి ఆపడానికి. ఇంకో మ్యాచ్ ఆడచ్చు. ఉండు. అరే వెంకటేష్ కూడా ఉండమని చెప్పు. దించారా ఆయన? వాళ్ళు దించలేదు, మనమేం చేస్తాం అయితే. 70 కూర్చో, అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకో మ్యాచ్ ఆడదాం. వినిల్ బౌలింగ్ ఎవరు? अरे जल्दी करो और एक मैच खेल सकते हैं. రన్అట్ నుంచి వెళ్ళిపోతే जल्दी हाँ थर्ड ओवर బ్రో కొట్టు బ్రో, 2 ఇచ్చులు. ఇంకా లాస్ట్ మ్యాన్ నువ్వేరా. ఎంఎస్డి కదా ఆర్డర్ సింగిల్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడినట్టు ఆడు. అరే 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 ఒక్క నిమిషం, కీపర్ ఎవరు చేంజ్ చేశారు? ఎందుకు ప్రొఫెషనల్ కీపర్ పెట్టుకో. నువ్వు క్యాప్టెన్ 7 hours done. 7 wickets, 7 hours. వికెట్ పడిన తర్వాత బ్యాట్స్మెన్ దిగుతున్నాడు, వికెట్ పడితే బ్యాట్స్మెన్ దిగుతున్నాడు. షాట్ अरे यार అయ్యా ఆపుకున్నాడు. కృష్ణపురం అడుగు యాక్చువల్లీ మొహమ్మే వస్తుంది. మొహమ్మే అదే తగలకుండా వేసాడు, అది తగలకుండా పడ్డది. పెళ్లి కూడా కావాలి. నువ్వు కావాలని నువ్వు ఇలా అన్నాను. అరే ఏంట్రా ఇంత కామెడీ అఫేర్ జరుగుతున్నాయి ఈరోజు. డిసిషన్ చాలా కష్టాలు ఉన్నాయి ఈరోజు. ఇక్కడ ఉంది నేను అడిగానా అరే మీరు అటు కొడుతున్నారని అందరు ఇటు వస్తే మీరు ఇటు కొడితే ఎట్లా మళ్ళీ. फोर అది వెనకాల పెట్టే పర్వాలే. అస్తోషన్ ముందు పెట్టి ఫరాన్ వెనక పెట్టాడు. और సరే బుమ్రా ఇట్రా. బుమ్రా ఇట్రా. అతని పేరు ఏం పేరేనా? మనోడు రెండేసాడు ఆల్రెడీ. లేదు ఒకటే వేసాడు. రెండేసాడు. అవునా? రెండేసాడు. మార్చాలి. గేమ్ లో ఉండు. బుమ్రా ఇట్రా. గేమ్ లో ఉండు. వినీల్ నువ్వే వినీలే
అమీర్ కీపర్ ఏంటి ఎందుకు బ్రో సతీష్ బ్రో ఎంఎస్2 అంటే ఏంటో చూపించాలి నేను అరే ఇంకా టీ షర్ట్ పేరుంది కదా ఒక వాల్యూ ఉంది అది చూపించాలి లాస్ట్ మ్యాన్ అమన్ భాయ్ లాస్ట్ యాక్చువల్లీ మా వాడు కొట్టాడు బ్రో లక్కగా తెలియదు రే అమీర్ 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 పడిపోయాడు కాబట్టి తెలియదు ఒక్కసారి పట్ట కోసం ఎక్కడ తెలియదు నాట్అవుట్ లగ్గేం పై నాట్అవుట్ ఏంటి అసలు ఏంటిది అసలు మా టీం మీద వాళ్ళు ఏదో చేసావు 12 ఓవర్లకు ఒక బాల్ పట్టాడు ఆ బాల్ క్యాచ్ అని అవుతున్నాడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు ఇంజూడ్ అసలు అలా అప్పీల్ చేయడం ఏంటో ఇప్పుడు ఇచ్చేయడం ఏంటో కాదు మరి ఆడ యాక్టింగ్ అట్లా చేస్తున్నాడు అంత బాగా కాదు ఫీల్డింగ్ టీమ్ వాళ్ళు ఇక్కడ నుంచి అవుట్ ఇచ్చేస్తున్నారు బయడు నో బాల్ రీడ్ యాక్టింగ్ కరెక్ట్ గా బాగా అనుకోలేని దాంట్లో చేయాలి మనం ఇది చేయలేము మనం ఆల్రెడీ చాలా చేశారు కానీ బ్రో మెయిన్ అసలు నా మీద యాక్టింగ్ అసలు అసలు 4 hours రా ఫ్రీ టర్ యాక్చువల్లీ ఇందాక लास्ट 3 balls रा 9th ओवर ఉంది इसके बाद 3 ओवर है అదే 9th ओवर అమీర్ ఆడే मैंने ఏ ఇట్రా వద్దు రిస్క్ వద్దు లాస్ట్ వికెట్ వద్దు బ్రో లాస్ట్ వికెట్ అసలు నువ్వు చేస్తున్నావు చూడు వచ్చి सूर्य कुमार के जैसा गया ये लास्ट मैन सतीश నేను వెళ్ళలేదు కదా అసలు అయిపోయి లాస్ట్ బాల్ బావో ఎంతసేపు వేస్తావు 45 shall we play only 9 hours బ్రో एक और डाल दो दो डाल दिए పడుతుంది నేను చెప్తా పవన్ ఇంకా 15 minutes మీరు త్వరగా కంప్లీట్ చేస్తే పడుతుంది మేము వికెట్లు ఇచ్చేస్తాం 10 నిమిషాలు అంతే వికెట్లు ఇచ్చేస్తాం సార్ చూద్దాం అరే నెక్స్ట్ ఓవర్ ఎవరు పవనా ఇదైతే ఫాస్ట్ బ్రో జస్ట్ ఏదో 3 ఓవర్లు ఆడండి పవన్ రైస్ ఆయన రాడేంటి నువ్వు ఇచ్చినట్టు తీసుకో